దేవుడు నీ ప్రతి మాట వింటున్నాడు. నీ ప్రతి కన్నీటి బొట్టు ఆయన చూస్తూనే ఉన్నారు. కానీ మన పరిస్థితిని బట్టి మనం అనుకుంటాము, దేవుడు నా ప్రార్థన ఆలకించట్లేదు, నా పరిస్థితి చూడటం లేదని. ఇంతవరకు నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నావు. ఆ ప్రార్థనలన్నీ ఇక మీదట ఆశీర్వాదకరంగా మారబోతూ ఉన్నాయి. ఎందుకంటే దేవుడు ఆలస్యము చేయడు. సరైన సమయంలో ఆయన మన జీవితంలో ఒక అద్భుతమైన కార్యమే చేస్తూ ఉన్నారు. కాబట్టి దేవుడు ఆలస్యం చేశారు, నా ప్రార్థన ఆలకించట్లేదు, నన్ను చూడట్లేదు అని మనం అనుకోవద్దు. కానీ ఆయన మన ప్రతి ప్రార్థన ఆశీర్వాదకరంగా మార్చి మన జీవితంలో ఆయన అద్భుతంలో జరిగిస్తుండగా సమస్త ఘనత మహిమ ప్రభావాలు మనము దేవునికే చెల్లిందామండి. ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఆయన శ్రేష్టమైన వాగ్దానం చూద్దామండి. మొదటి సమూయేలు 25వ అధ్యాయము 33వ వచనము. నేను పగ తీర్చుకొనకుండెను, ఈ దినమున ప్రాణము తీయకుండెను, నన్ను ఆపినందుకై నీవు ఆశీర్వాదము నొందుదువుగాక. నీవు చూపిన బుద్ధి విషయమై నీకు ఆశీర్వాదము కలుగునుగాక. ఆమేన్. దేవుడి రోజు మనతో మాట్లాడుచున్న ఆయన మంచి మాట, నీవు ఆశీర్వాదము నొందుదువుగాక. ఆమేన్. దేవుడు ఈరోజు నీతో చాలా స్పష్టంగా మాట్లాడుతున్నారు. నీవు ఆశీర్వాదము నొందుదువుగాక. నీ పరిస్థితి ఏదైనప్పటికీ కూడా ఆయన నీ కన్నీటి నుంచి, నీ దుఃఖం నుంచి, వ్యాధి నుంచి, నింద నుంచి, అవమానాల నుంచి, నీకున్న అనారోగ్యం నుంచి ఆయన విడుదలిచ్చి నీ ప్రతి ప్రార్థన దేవుడు ఆశీర్వాదకరముగా మారుస్తున్నారు. కాబట్టి దేవుడు ఏమంటున్నారండి, నీవు ఆశీర్వాదము నొందుదువుగాక. ఎందుకంటే నీవు చూపిన బుద్ధి విషయమై నీవు నా యందు యథార్థముగా ఉండి నా మీద ఆధారపడి నా చిత్తానుసారంగా జీవిస్తూ నా యందు భయభక్తులు కలిగి ఉన్నావు. కాబట్టి నీవు ఆశీర్వాదము నందబోతున్నావని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. మన ప్రతి ప్రార్థనని దేవుడు ఆశీర్వాదకరంగా మారుస్తూ ఉండగా సమస్త ఘనత మహిమ ప్రభావాలు మనము దేవునికే చెల్లిందామండి. ఈ కొద్ది మాటలు దేవుడు మన వెనుకలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రేర్ చేసుకుందామని అందరి కన్నులు మూసుకుని ప్రేర్లేకి వంచండి. మహోన్నతుడ, మహాగణుడ, పరిశుద్ధుడా, నీకే స్తోత్రాలు, వందనాలు తండ్రి. ఇచ్చిన వాగ్దానం మా జీవితాల్లో నూరింతలుగా ఫలించునుగాక. దైవజనుల వారి కుటుంబాలు, సంఘాలు, పరిచర్యలు యేసు నామములోనే దీవించబడునుగాక. యెరూషలేముకి యేసు నామములోనే క్షేమము కలుగునుగాక. ఈరోజు పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి సంవత్సరం ఒక ఆశీర్వాదకరముగా ఉండునుగాక. దేవుని మాట పరిచర్యలో పాలుభాగస్తులైన ప్రతి ఒక్కరిని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. అనారోగ్యంతో ఉన్న బిడ్డల కేసునంలో సంపూర్ణ స్వస్థత, విడుదల కలుగునుగాక. మూయబడిన ప్రతి గర్భము యేసు నామములోనే తెరవబడునుగాక. వివాహాలు కావలసిన బిడ్డల కేసునంలో ఘనమైన వివాహములు జరుగునుగాక. ఎగ్జామ్స్ రాసిన ప్రతి బిడ్డకి యేసునామములో గొప్ప విజయము కలుగునుగాక. యవ్వన బిడ్డలకి యేసునామములో మంచి భవిష్యత్తు కలుగునుగాక. అయ్యా, ప్రతి ఒక్కరిని నీ చేతులకు అప్పగిస్తూ చిన్న ప్రార్థన పాదసాన్ని చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున బ్రతిమాలి వేడుకున్న మా తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.